ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గత కొద్ది రోజులుగా మనందరము కూడాను ప్రవీణ్ అన్న విషయంలో దేవుడు ఎంతో కార్యం జరిగించాలని, తీర్పు తీర్చాలని మనం ఆశపడతా ఉన్నాము. మనం అనుకుంటా ఉన్నాము, దేవుడు వెంటనే రియాక్ట్ అయితే బాగుండు, దుష్టులను వాళ్ళ భరతం పడితే బాగుండు అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా మార్గములు వేరు, మీ మార్గములు వేరని. ప్రభువా, ప్రవీణ్ అన్న విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభువా? నువ్వు వెంటనే కలగ చేసుకుంటావా? ఇది ఎలా జరగబోతుంది ప్రభువా అని అన్నప్పుడు దేవుడి వాక్యం చూపించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతని కొనిపోబడెను అని. నిజమే. ఒకవేళ ఈ లోక తీర్పు ఎలా ఉండబోతా ఉన్నా, ఈ లోక మనుషులు ఎలా తీర్పు తీర్చినా, మన దేవుడు పరమ న్యాయాధిపతి అయి ఉన్న మన దేవుడు తప్పగా అన్న విషయంలో న్యాయం జరిగిస్తాడు. పరిశుద్ధిని రక్తం చిందించబడింది, ఆ రక్తం మొరపెడతానే ఉంటది. ఆ రక్తము దేవుని సన్నిధిలో నిత్యము గోజాడుతూనే ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆలస్యము చేసినా కానీ జరిగించకైతే మానడు. ఖచ్చితముగా దోషులను నిర్దోషులుగా దేవుడు ఎంచాడు. దేవుడు ఖచ్చితంగా న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి ఎలాంటి తీర్పు వచ్చినా కానీ మనందరము కూడాను దేవుని చేతికి అప్పచెప్పుకుందాము. దేవుడు న్యాయం చేసే దేవుడు, పగ తీర్చుట నా పని అంటా ఉన్నాడు. కాబట్టి మనందరము కూడాను సార్వత్రిక సంఘముగా సంయమనం పాటించి సమాధానము కలిగి దేవుని చేతికే ఈ యొక్క కేసును అప్పగించి మనందరం ధైర్యంగా ముందుకు సాగుదాము గాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలయ్యా, పరిపూర్ణుడు అయ్యున్న మా తండ్రి, ప్రవీణ్ అన్న విషయంలో నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, నువ్వు హతసాక్షి అయ్యి దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నావు, అట్లాగనే ఈ రోజు ప్రవీణ్ అన్న నీ కొరకు హతసాక్షి అయ్యి నీ యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడని మేము నమ్ముచున్నామయ్యా. మేము అది అడిగేది ఒకటే ప్రభువా, అన్న క్యారీ చేసిన ఆ లెగసీ క్యారీ చేసే వారిని లేవనెత్తండి ప్రభువా. అన్న ప్లేస్ ఎంటీగా ఉండకూడదు ప్రభువా. ఒక ప్రవీణ్ వెళ్ళిపోతే తండ్రి, వేల మంది ప్రవీణ్లు లేవనెత్తినాయన అన్న వలె ప్రాణం పెట్టైన సువార్త చాటే ధైర్యము కలిగిన యవన బిడ్డలను మా రాష్ట్రాలలో, మా 2 తెలుగు రాష్ట్రాలలో లేవనెత్తి నీ పని ముందుకు జరిగించుకోమని సమస్తము మీ చేతులుగా అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.